కాకినాడ జిల్లా పిఠాపురం ఎమ్మెల్యే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆదేశాల మేరకు జనసేన పార్టీ జిల్లా అధ్యక్షులు తుమ్మల రామస్వామి బాబు, మాజీ ఎమ్మెల్యే పెండెం దొరబాబు, ఓదూరి కిషోర్, పిఠాపురం జనసేన పార్టీ ఇన్ఛార్జి డాక్టర్ చిక్కాల వరలక్ష్మి ఆధ్వర్యంలో దివ్యాంగ శక్తి పథకాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా స్థానిక ఆర్టీసీ కాంప్లెక్స్లో దివ్యాంగులకు ఉచిత బస్సు ప్రయాణాన్ని వారు రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు. అనంతరం వారు మాట్లాడారు. దివ్యాంగులకి అండగా కూటమి ప్రభుత్వం నిలుస్తోందని చెప్పారు. దివ్యాంగులకి ఆర్థిక భారం తగ్గించేందుకే దివ్యాంగ శక్తి పథకాన్ని ప్రవేశపెట్టిందన్నారు. అనంతరం జేజీఆర్ హాస్పిటల్ అధినేత జోగా వీరవెంకటరమణ అధ్యక్షతన దివ్యాంగులకు ఉచిత భోజన వసతి ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో కూటమి శ్రేణులు, ఆర్టీసీ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. దిగుతున్నారని తెలియాలి కదండి. అని వెళ్ళొచ్చు, వెళ్ళొచ్చు. జై జనసేన, జై జనసేన, జై జనసేన, జై జనసేన. దివ్యాంగులకి చేయొద్దా? అదే 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 ఒకవేళ వచ్చేస్తానంటే ఇచ్చేస్తాను. సరే. భోజనం చేయకండి. శ్రీ ఇరుకులల పరమేశ్వరి అమ్మవారి దేవస్థానం, మూలాపేట, నెల్లూరు. స్వస్తి శ్రీ పరాభవనామ సంవత్సరం ఉగాది మహోత్సవ ఆహ్వానము. ఈ నెల 19వ తేదీ గురువారం ఉగాది మహోత్సవాన్ని పురస్కరించుకొని ఇరుకులల పరమేశ్వరి అమ్మవారి ఆలయంలో ఉదయం నుంచి సాయంత్రం వరకు ప్రత్యేక కార్యక్రమాలు. ఉదయం 5:30 మూలావర్లకు అభిషేకం, 6:30 నుంచి ప్రత్యేక అలంకరణ, ఉదయం 7 గంటలకు భక్తులకు అమ్మవారి సర్వదర్శనం, సాయంత్రం 7 గంటల నుంచి శ్రీ తల్పగిరి రంగనాథ స్వామి ఆలయం నుంచి ఇరగాలమ్మ అమ్మవారికి పసుపు, కుంకుమ, చీర, సారె సమర్పణ. అనంతరం ప్రత్యేక పుష్పాలంకరణ, తెనాలి బ్యాండ్, తప్పెట్లు, చెన్నై బ్యాండ్, బాణసంచ, విద్యుత్ దీపాలంకరణ, కోలాటాల నడుమ అత్యంత వైభవంగా అమ్మవారి నగరోత్సవం. విశేష అలంకరణలో ఉగాది పర్వదినాన అమ్మవారిని భక్తులు దర్శించుకొని తరించాలి. దేవస్థాన అభివృద్ధికి సహాయ సహకారాలు అందిస్తున్న రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి శ్రీ ఆనం రామనారాయణ రెడ్డి గారికి, రాష్ట్ర పట్టణ శాఖాభివృద్ధి మంత్రి శ్రీ పొంగూరు నారాయణ గారికి, నెల్లూరు పార్లమెంటు సభ్యులు శ్రీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారికి, నెల్లూరు రూరల్ శాసనసభ్యులు శ్రీ కోటంరెడ్డి శ్రీధర్రెడ్డి గారికి, 41వ డివిజన్ కార్పొరేటర్ శ్రీ కువ్వాకొల్లు విజయలక్ష్మి గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటూ అమ్మవారి సేవలో ఆలయ చైర్మన్ ఒట్టూరు సురేంద్ర యాదవ్, ధర్మకర్తల మండలి ఆలయ కార్యనిర్వహణాధికారి వి గిరికృష్ణ.